శిక్షలకు మారని వారు నా రక్షకుని మాటలకు మారిపోయారు. చట్టాలకు మారని వాళ్ళు నా యేసు స్వామి మాటలకు మారిపోయారు. సెక్షన్లకు మారని వారు క్రీస్తు యొక్క విలువైన సంగతులకు మారిపోయారు. లోకంలో మారిపోనంటూ ఎవరైనా ఉన్నారంటే ఏ నేరస్తులైనా యేసుక్రీస్తులకు మారిపోవలసిందే అవసరం అనుకుంటే చూడమని చెప్పినప్పుడు ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాటలు పాడుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నారు, స్తోత్రం అంటున్నారు. ఎందుకు? ఏమైంది? ఈ లోపు మీకేం జరిగిందంటే మేము మారిపోయామయ్యా నా యేసుక్రీస్తు మాటలకు, ఆయన నోటి నుండి వచ్చేటువంటి దయగల మాటలకు మేము ముగ్ధులమైపోయాము. లోకంలో మమ్మల్ని ఏది మార్చలేదు. దొంగతనం చేస్తే ఎంత జైలు శిక్ష ఉందో మాకు తెలుసు. అత్యాచారం చేస్తే ఎంత జైలు శిక్ష ఉందో మాకు తెలుసు. మాకు తెలిసి ఉండి తప్పు చేశాము. కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకు మేము అందరము మారిపోయాము. అంటే మారిన వాళ్ళు ఎవరన్నమాట? నవ సమాజం.